పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఎక్కువ చెప్తారు. 15 నిమిషాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. 15 నిమిషాలు వాక్యంలో ఎపిసోడ్ రాసిన పత్రిక ఒకసారి అవకాశంలోనే చెప్తాను, ఎక్కువ చెప్పండి. ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయం ఇంచుమించుగా 23 నుంచి 22 నుంచి అవి చదివేయండి. ఎవరు? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తన పురుషునికి లోబడవలను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అతి కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషముగాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టవలనని వాక్యముతో ఉతకతాను చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికే దాని కొరకు తనను తాను అప్పగించుకొని అట్టి వారిని పురుషులు కూడా తమ సొంత శరీరమని తమ భార్యను అట్టువలనే పురుషులు కూడా తన సొంత శరీరాన్ని చూసుకున్నట్టుగా తన భార్యకు బద్ధుల వలె ఉండవలన. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొనిచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవరను లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకోడు. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించి ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరు ఏక శరీరములు అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు మనం చదువునప్పుడు చాలా సంగతులు ఉంటాయి. ఇది ఏదో 10 నిమిషాలు, అరగంట, గంట ప్రసంగం కాదు. ఇది కేవలం స్త్రీ పురుషుల మధ్య ప్రసంగం కాదు. దేవుని సంఘానికి దేవునికి మధ్య ప్రసంగం. హల్లెలూయా. ఇది చాలామంది ఎలాగా మార్చుకుంటారంటే మెప్పు కోసమో గొప్ప కోసమో చాలా విధాలుగా మా ఉమాత ఉంది, మా రాజా ఉన్నాడు, మా బాబు ఎలా ఉన్నాడు, మీరు ఇలా ఉంటారు, మీరు ఇలా ఉండాలి, ఇవన్నీ లోక సంబంధమైన విషయాలు. ఇలా మెప్పించడం వల్ల వారికి ఆశీర్వాదం కాదు, అది స్థిరమవు. హల్లెలూయా. అది స్థిరమవు. దేవుడు దాన్ని స్థిరపరచాలి. దేవుడికి స్తోత్రం. మరి దేంటి ఇందులో ఉన్న మర్మం ఏంటి, ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఇందులో ఉన్న ప్రత్యక్షత ఏంటి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూడాలి. ఇక్కడ సంఘమును స్త్రీతో పోల్చాలి. అవునా కదా? సంఘమును స్త్రీతో పోల్చాలి. పరలోక రాజ్యము ఒక స్త్రీని పోలి ఉందన్న మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో. ఎందుకు ఇన్ని విధాలుగా ఆలోచన చేస్తాడు దేవుడు? భర్త యేసుక్రీస్తు ప్రభువును పోల్చాడు. భర్తను యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు పోల్చాడు? సంఘాన్ని, స్త్రీని వధువుగా ఎందుకు పోల్చాడు?
సంఘానికి క్రీస్తు శిరస్సు అయితే భార్యకు భర్త శిరస్సు అయి ఉంటాడు. అవునా? ఇక్కడ మనకు కలిగినంత నష్టమే, ఇబ్బందులు, ఇరుకులు ఎందుకు కలుగుతున్నాయంటే ప్రియులారా, ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేనేంటంటే బైబిల్ చదవకపోవడం, మనకి సరిగ్గా అవగాహన ఉండదు, కుటుంబ పరిస్థితులు మనకు అర్థం కాదు. బైబిల్ చదువు, ఈ దినము ఏదోలా గడిచిపోవాలని చూస్తాం, ఈ సమయం ఏదోలాగా సాగిపోవాలని చూస్తాం. జరగకుండా ఉంటుందా, పోయేది పోకుండా ఉంటుంది, ఏం చేస్తాం, ఎలా జరుగుతుంది అలాగే జరుగుతుంది సమర్థించుకోవడానికి ఇష్టపడతామే తప్ప దానిలో జయం పొందడానికి ఇష్టపడతాం. సో దీని నుంచి నేను జయం పొందాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇచ్చినట్టు విశ్వాసము కలిగినట్టు క్రీస్తును నువ్వు వెంబడించాలి, క్రీస్తును అనుసరించాలి. అంటే క్రీస్తును వెతకడం ప్రారంభించాలి. తనను వెతుకున్నప్పుడు తన హృదయం తెరవాలి. తట్టుడి తీయబడినవి నువ్వు తట్టితే తన హృదయాన్ని, నీ అవసరాలేదో అది తెరవడానికి దేవుడు ఇష్టపడతాడు, ఇవ్వటానికి ఇష్టపడతాడు. వెతుకు, ఆయన దొరుకుతాడు. నువ్వు వెతకడం ప్రారంభించాలి. ఖచ్చితంగా దేవుని వెతకాలి. వెతకకుండా ఏ కార్యం నీ జీవితంలో జరగదు. వెతకడం ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యం. ఇది భార్యాభర్తలకైనా అంటే కాదు, రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి దేవుని వెతికే ఖచ్చితంగా వెతకడం అనేది చాలా ప్రాముఖ్యం. అలాగే క్రీస్తు ఎరగక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి క్రీస్తులోకి వచ్చే, సంఘంలోకి వచ్చే ప్రతి బిడ్డ, ఆయన నామమును బట్టి ప్రార్థించే ప్రతి వారు కూడా దేవుని వెతకాలి. అసలు నువ్వు అన్వేషణ చేయాలి, నువ్వు తిరగాలి. అసలు దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు, సృష్టికర్త అంటే ఏంటి, జీవం కలిగిన దేవుడు అంటే ఏంటి అన్నది నువ్వు వెతుకుతున్నప్పుడు ఖచ్చితంగా నీ ఆధ్యాత్మికమైన ఆత్మయాత్రలో దేవుడు తప్పనిసరిగా దేవుడిని దర్శిస్తాడు. దేవుడు దర్శించాలంటే, రక్షణ పొందిన మనం ఏం చేయాలంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడితో సంభాషణ, వాక్యం చదివితే ఆయన ధ్యానించటం, ఆత్మ కలిగి ఉండితే నీకు మెలకువ. అంటే ఆత్మ కలిగి ఉండటం వల్ల ఏమవుతుందంటే నీకు ఉద్యమం వస్తుంది. నువ్వు దాని కొరకు అపేక్షించడం ప్రారంభిస్తావు, అంటే యోచించడం ప్రారంభిస్తావు. ఆత్మ ఏం చేస్తుంది, నిన్ను పురిగలుపుతుంది, నిన్ను మండిస్తుంది, నిన్ను ఉజ్జీవపరుస్తుంది, నిన్ను రేకెత్తిస్తుంది. నీ చుట్టూ ఒక ప్రచండమైన పుట్టి నీ చుట్టుపక్కల ఏ బలహీనతలు రాకుండా చేద్దాం చూద్దాం అన్న బలహీనత అనే స్వామర్థం అనే మగత అనే నిద్ర, ఈ లోక సంబంధం శరీరీచ్చులు కానీ ఈ లోక సంబంధం ఏది నీ దరి చేరకుండా ఆత్మను ఏం చేస్తుందంటే నిత్యము నిన్ను మండిస్తుంది. ఆత్మని మండించాలంటే వాక్యం చదవాలి. వాక్యం చదివితేనే కానీ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశాను, వాక్యం చదివేశానంటే అయిపోయింది. ప్రార్థన చేయాలంటే ముందు వాక్యం చదవాలి. వాక్యం చదివితే ప్రార్థన చదివితే ఆత్మ నీలోకి వస్తుంది. దేవునికి స్తుతి. ఈ మూడు ఏం చేస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కట్టడానికి చూస్తాను. ఎవరిని కట్టడానికి చెప్పండి అమ్మ. ఈ మూడు ఏం చేస్తాయి, వాక్యము, ప్రార్థన, ఆత్మ ఏం చేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని కడతాయి. ఫస్ట్ నీ భక్తి జీవితాన్ని కడతాయి. నీ భక్తి జీవితం, నీ ఆత్మీయ జీవితం కట్టడం ప్రారంభం అవుతే నీ కుటుంబం కట్టడం ప్రారంభం. నీకు అర్థమవుతుందని చెప్పండి. కుటుంబం కట్టడం ప్రారంభం అవుతుంది. నీకు ఎన్ని పరిస్థితులు అలా ఉంటుండే, ఎంత కష్టమని ఉండే, గంజలేదు, నీళ్ళే లేదు, ఆయన ముందు దేవుని వెతకడం ప్రారంభం. శ్రమ కొలువులో నుంచి లేపుతాడు. అట్టడికి వెళ్ళిపోయాడు. తెలుసా, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాజులు కానీ, భక్తులు కానీ, మహా అధిపతులు కానీ, గొప్ప గొప్ప చక్రవర్తులు కానీ ఎవరు కూడా అట్టడుగుకి వెళ్ళిపోలేదు. అట్టడుగుకి వెళ్ళిపోయిన ఒకే ఒక వ్యక్తి ఆయన ఎవరైనా అంటే యేసు. నిరాధారమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు, శూన్యంలోకి వెళ్ళిపోయాడు, ఇంకేం లేదు. దేవుడా నన్ను రక్షించు. సరే, ఆ గోతులో నుంచి ఉన్నంటే ఏసేపుని అన్నలేక వాళ్ళకి అన్వేషణ ఐగుప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పని చేయటానికి అక్కడేమో ఇంకొక శోధన వల్ల ఆయనకి భయంకరమైన స్థితి అయింది. అలాంటి స్థితిలో నుంచి యేసేపును తీసుకొచ్చి
అక్కడ నిలబెట్టాడు. ఎక్కడ? ఐగుప్తులో ప్రధానమంత్రిని చేసేసాడు. దేవుని స్తోత్రం. ఎక్కడున్నవాడు ఎక్కడికి వెళ్ళాడు? వస్తుంది శోధనే, వస్తుంది శ్రమ, వస్తుంది నిందలే, వస్తుంది అవమానాలే, తరంపడటమే, కట్టబడటమే, హింసింపబడటమే, వేధింపబడటమే, బాధింపబడటమే. మామూలు కాదండి. ఏషియన్ పరుగు. కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా పూలు లేదు. కానీ తన ఆత్మీయ ఆధ్యాత్మిక యాత్ర దేవుని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవుని చెయ్యి విడిచిపెట్టలేదండి. దేవుని పాదాలు విడిచిపెట్టలేదు. ప్రతి విషయంలో దేవుని వైపే కరములెత్తేవాడు, దేవుని వైపే కరుడెత్తేవాడు, దేవునే ధ్యానించేవాడు. కష్టమైన నష్టమైన ప్రభుకి ఎలా ఉండడం ఇష్టమైతే అలాగే ఉంచుతాడు. లేదు, తన చిత్తమును బట్టి నన్ను ఎలా ఉంచాలో ఆయన చిత్తానికి అప్పగించేస్తానని ఆయన వైపు చూసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకున్నటి భాగంలో క్రీస్తు సంఘానికి శిరసైనాడు. క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. భార్యకు పురుషుడు శిరసైనాడు. పురుషుడు తన శరీరాన్ని ప్రేమిస్తున్నాడు. తన శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో తన భార్యను కూడా అలాగే. మరి ఇప్పుడు భార్య ఏం చేయాలి? తన సొంత పురుషునికి లోబడి ఉండాలి. భార్య ద్వారా నీ సొంత పురుషునికి లోబడి ఉంటున్నారా? ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందో చెప్పనా? భార్యాభర్తల మధ్య సమస్య ఎక్కడ వస్తుందో చెప్పనా? రెస్పెక్ట్ ఎవరు? భార్య భర్తకి గౌరవం ఇవ్వదు, ప్రేమించదు. ప్రేమించినట్టుగా ఉంటుందంటే కోపం, చిన్న చిన్న పొరపాట్ల వల్ల భార్య భర్తలు భర్తకు దూరం అయిపోతారు. రెస్పెక్ట్ ఫస్ట్. నువ్వు భర్తకే రెస్పెక్ట్ ఇవ్వలేదు, భర్తనే గౌరవించలేదు, భర్తనే ప్రేమించలేదు. మరి క్రీస్తుని ప్రేమిస్తున్నావా? క్రీస్తుని గౌరవిస్తున్నావా? క్రీస్తుని వెంబడిస్తున్నావా? హల్లెలూయా. ఈ లోకంలో నుండి భర్తను గౌరవించలేకుండా క్రీస్తుని ఎక్కడ గౌరవిస్తావు ఈ లోకంలో? కనుక ప్రతి భార్య ఫస్ట్ రెస్పెక్ట్ అనేది చాలా ప్రాబ్లం. ఎక్కడో ఉంటాడు భర్త, అది ఏం చేస్తున్నాడు, వాడు ఎలా ఉంటున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు తర్వాత సంగతి. కానీ భోజనం టైం అయినప్పటికీ మనకు అందుబాటులో లేదు కాబట్టి ఫోన్ చేసి ఏమంటే ఫోన్ చేశాడు, ఖచ్చితంగా మార్పు వస్తుంది. టిఫిన్ చేశారా, టైంకి నిద్రపోండి, టైంకి ఇంటికి వచ్చింది. ఈ మాటలు వాళ్ళ హృదయాన్ని కదిలిస్తాయి. కారణం ఏంటో తెలుసా? కనిపెట్టుకున్నది సంఘం. వధువు కనబడుతుంది ఇంటికి, కనిపెట్టుకుంటుంది ఇంటిని. ఈ చిన్న విషయాన్ని మిస్ అవుతుంటారు అందరూ. సంఘము, మీరు సామెతల గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం నుంచి చివరి వరకు చదువుకొని ఇంటికి వెళ్ళాక స్త్రీని సంఘముతో పోల్చినప్పుడు ఆ స్త్రీ చేసిన పని, నా భర్త సంఘ పెద్దలతో ఉన్నాడు కనుక తను ఏం చేసింది? పనులన్నీ ముగించుకొని పిల్లలకు భోజనం పెట్టి, మీకు అర్థమవుతుందా? పడుకునేటప్పుడట చలి కాసుకున్న దుప్పట్లు కప్పి, చుట్టూ దుప్పట్లు కట్టి, వాళ్ళు పడక మీదకి వెళ్ళిన తర్వాత పనులన్నీ ముగించుకున్న తర్వాత అప్పుడు భోజనం చేసి తన పని తను చేసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడు 128వ వచనంలో చెప్తాడు, నీ పిల్లలు ఒలివ మొక్కల వలన భోజనం బల్ల చుట్టూ ఉండాలి. మరి ఎక్కడ ఉంటున్నాం మనం? రాత్రి భోజనం అయిన తర్వాత ఎక్కడ ఉంటున్నామండి? భోజనం టైంలో రాత్రికి ఎక్కడికి వెళ్తున్నాం? కుటుంబ ఆరాధన ఉంటుందా? కుటుంబ ఆరాధన లేకపోతే మరి అసమాధానం రాదా? కుటుంబంలో కలతలు రావా? కుటుంబంలో